హాయ్ అండి. ఈరోజు మేము బోనాలు పెడుతున్నాము గాంధారి మైసమ్మకు. ఒక కొత్త కుండలో ఒక పావు బియ్యం తీసుకున్నానండి. దాంట్లో కొంచెం పసుపు వేసి కడిగి పెట్టి ముందు ఒక అర్ధగంట కడిగి పెట్టి నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఉడకబెడుతున్నాను. ఈ అన్నం బాగా ఉడికిన తర్వాత దాంట్లో నేను గుడాన్నం చేస్తున్నానండి ఈరోజు. దాంట్లో చాలా రకాలు చేసుకుంటారు. నేను ఓన్లీ బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసి గుడాన్నం చేస్తున్నాను. దాంట్లో కొంతమంది పాలు కూడా పోస్తారు, కొంతమంది ఓన్లీ బియ్యం పసుపు వేసి ఉడకబెట్టి పెడతారండి, కొంతమంది పెసరపప్పు వేసి చేస్తారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ రకరకాలుగా పెడతా ఉంటారు. అది వండిన తర్వాత మనం ఆ బోనం కుండని మనం అలంకరిస్తాము పసుపు కుంకుమలతో. నేనైతే ఇలా అలంకరించుకున్నాను. తర్వాత వేపాకు తీసుకోవాలి. వేపాకు కోసుకొచ్చుకొని దాన్ని క్లీన్గా కడిగి పెట్టి వేపాకు దండలాగా చేరండి వేపాకుని. తర్వాత నేను 2 మూతలు అంటే ప్రమిదలు తీసుకొని దాంట్లో ఒత్తేసి నూనె వేసి నానబెట్టాను. కొద్దిగా వేసి ఫస్ట్ వేపాకులని దండలా అల్లానండి. అంటే మనం జడలాగా అల్లుకుంటూ పోతుంటే అదొక వేపాకు దండలా వచ్చేసింది. దాన్ని మనం బోనంకి కట్టాను. ఈ విధంగా బోనం తయారు చేసుకున్నానండి. బోనం తయారు చేసుకొని గాంధారి మైసమ్మ దగ్గరికి వెళ్ళాము. ఇంట్లో బోనం సమర్పించుకొని అమ్మవారికి ఆషాఢ మాసంలో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వాళ్ళ పద్ధతులను బట్టి ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజించుకుంటారు. తెలంగాణలో బోనాలు చేస్తారు. ఈ విధంగా మా ఇంట్లో బోనాలు సమర్పించుకొని గాంధారి మైసమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ బోనాలు సమర్పించామండి. ఇది చాలా ఫేమస్ అండి బోనాలు అనేవి. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరూ ఆ బోనాలు ఆచరిస్తూ ఉంటారు. దీంట్లో కోడి, మేకలు అట్లాంటివి కూడా బలిస్తూ ఉంటాము. మేము కూడా ఇచ్చామండి కోడిని. ఇదండి గాంధారి మైసమ్మ దేవాలయము. చాలా పవర్ఫుల్ అండి. అంతకుముందు చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ గుడి కట్టిన తర్వాత ఆ యాక్సిడెంట్లు అన్నీ చాలా వరకు తగ్గిపోయినాయండి. ఇదేనండి గాంధారి మైసమ్మ దేవాలయం. మంచిర్యాలకి బెల్లంపల్లికి మధ్యలో ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. థ్యాంక్స్ అండి నా వీడియో చూస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.